డోన్ డెవలప్మెంట్ పనిరాజు దంపతులు లేకపోతే ఈ స్థాయిలో డెవలప్మెంట్ జరిగి ఉండేది కాదు అని బయట పబ్లిక్ అనుకుంటుంటారు. ఈ మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషం వేస్తుంది సార్. మేము గెలిచినందుకు ఆ ప్రజలే కారణము. వాళ్ళు ఈరోజు వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పడం నిజంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఓటేశారో ఆ ఉద్దేశాన్ని మేము ఫిల్ చేస్తుంటేనే కదా వాళ్ళు ఆ మాట అంటారు అనేసి ఆ మాట విన్నప్పుడు నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఫస్ట్లో చాలా చాలా బాధపడ్డాం. చాలా ఎంత బాధపడ్డాం, ప్లస్ ఆలోచనలు చాలా స్ట్రెయిన్ అయ్యేది. ఎలా చేయాలి, ఎలా ఇప్పటికి కూడా కొన్ని కొన్ని తలుచుకుంటే ఎలా చేయాలి అనే ఇవి వస్తుంటాయి అన్నమాట. ఆటంకాలు అనేటివి ప్రతినిత్యం వస్తుంటాయి. కానీ ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, చాలా సంతోషం వేస్తుంది. ఓకే. అంటే మీరు ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటివరకు ఏ మేరకు మీరు ఫుల్ఫిల్ చేయగలిగారు? చేశారా? ఇంకా ఏమన్నా చేసే క్రమంలో ఇంకా ఏమైనా ఉన్నాయా? సార్, దాదాపు 85% వరకు మేము ఫుల్ చేసాము. ఫస్ట్ మేము ప్రధానంగా జీడిపి నీళ్ళు ఇస్తామన్నాము, ఇచ్చాము. ఫ్లైఓవర్ పూర్తి చేస్తామన్నాము, అది చేసేసాము. ఎల్ఈడి లైట్స్ ఇస్తామన్నాము, అది కూడా చేసేసాము. అప్పుడు మేము బరియల్ గ్రౌండ్ ఒకటి ముస్లిమ్స్కి ఇవ్వాలి అనుకున్నాం. అది మా పర్సనల్గా మేము డొనేట్ చేసాం వాళ్ళకి. తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు ప్రజల మదిలో కూడా ఉండేది, వాటర్ ట్యాక్స్ ఒకటి మేము తగ్గిస్తాము అని చెప్పి మేము చెప్పాం. ఈ రోజుటికి కూడా మేము తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే దానికి ఒక చిన్న ఇది ఉంది. ఎందుకంటే ఇప్పుడు డోన్లో దాదాపు 6,800 మెంబర్స్ వాటర్ ట్యాక్స్ కడుతున్నారు. 14,000 ఇండ్లు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాయి. పాత బకాయిలు తీసుకుంటే వాటర్ ట్యాక్స్ ఇంత చిన్న మున్సిపాలిటీకి ₹1,00,00,000 ఇంకా పన్ను కట్టాల్సినది ఉంది. ఏ పన్ను? నీటి పన్ను ₹1,00,00,000 కట్టాలి. నేను ఒకటే అంటున్నాను, ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు అందరూ జీడిపి వాటర్ అనేది లేదా మున్సిపాలిటీ వాటర్ అనేది తీసుకుంటున్నారు. బట్ ప్రతి ఒక్కరూ పొందిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళొచ్చి వాళ్ళ స్వతహాగా గన మేము మున్సిపాలిటీ వాటర్ మాకుంది మేడం, మేము కనెక్షన్ అప్పుడు తీసుకోలేదు, బట్ మా ఇంటికైతే ఏదైతే వాళ్ళు అన్అసెస్డ్గా ఉంది మాకు ట్యాప్, దయచేసి ఇది అసెస్ చేసి మాకు ఒక అసెస్మెంట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి ఎవరైతే మున్సిపాలిటీ పరంగా లబ్ధి పొందుతున్నారో ప్రతి ఒక్కరు వాటర్ విషయంలో అందరూ కానీ వచ్చారంటే ఆ రోజు మాకు సఫిషియంట్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని మేమేదైతే మేము అజెండాలో చెప్పామో మేము తగ్గిస్తాము అని ఆ రోజు ఖచ్చితంగా కన్సిడర్ చేసి మేము తగ్గిస్తాం. ఓకే. అంటే ఇంకా మీరు ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నది ఇంకా ఏమన్నా ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ఇంకా మీ హయాంలో ఇంకా దాదాపు 2.5 year ఉంది. ఇంకా ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్న ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? సార్, ప్రధానంగా చెప్పుకోవాల్సింది మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్. ఈరోజు మా ఆఫీస్ బిల్డింగ్ చూసినట్లయితే దాదాపు 70 సంవత్సరాల బిల్డింగ్. ఎంత దారుణంగా ఉంది అంటే మేము కంప్యూటర్స్ ఎన్ని పెట్టినా కూడా, అర్థింగ్ ఎన్నిసార్లు చేయించినా కూడా బట్ ఇట్స్ నాట్ గోయింగ్. అంటే చిన్న చిన్న లేడీస్ స్టాఫ్ ఇప్పుడు మీరు అన్నట్లు మహిళలు అన్నిట్లో అధికంగా ఉన్నారు. ఈరోజు మా ఆఫీస్లో కూడా దాదాపు 8 members లేడీస్ ఉన్నారు. 32 మెంబర్స్లో 8 to 12 members లేడీస్ వర్క్ చేస్తున్నారు. లేడీస్కి బాత్రూమ్ లేదు, పొద్దున వస్తారు ఎక్కడి నుంచో నైట్కి, మేల్కి లేదు సరిగ్గా ఆఫీస్లో స్టాఫ్కి, ప్లస్ వచ్చిన స్టాఫ్కి వెహికల్స్ పెట్టుకోవడానికి స్థలం లేదు. ప్లస్ ఆఫీస్ వెహికల్స్ మాకు దాదాపు 7 ఆటోలు, 4 ట్రాక్టర్లు, డంపర్ బ్లేజర్, తర్వాత ట్యాంకర్లు 3, జేసీబీ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకోవడానికి మాకు అసలు ప్లేసే లేదు. ప్లస్ శానిటేషన్ మెటీరియల్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఈరోజు ఎల్ఈడి లైట్స్ తెప్పించాం, అవి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఇవన్నీ చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది. అంటే అప్పట్లో వాళ్ళు దాదాపు 70 నుంచి 100 ఏండ్లకు సరిపడా అప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అది కట్టించారు, సరిపోయింది. బట్ ఇప్పుడు డోన్ అన్ని వైపులా డెవలప్ అవుతుంది. ఇప్పుడు పాపులేషన్ పరంగా తీసుకున్న ఏది పరంగా, సో ఇప్పుడున్న దానికి తీసుకుంటే ఆ బిల్డింగ్ అనేది మాకు అసలు సఫిషియెంట్ కాదు. సో కొత్త బిల్డింగ్కి మేము ఆల్రెడీ మాకు ఫండ్స్ 1 crore దాకా వచ్చింది. సో కొత్త బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రధానంగా ఆ కొత్త బిల్డింగ్ మా హయాంలో కట్టాలి, మా కౌన్సిల్ వాళ్ళు మేము అక్కడ కూర్చోవాలి అనేది అదొకటి. తర్వాత ఇప్పుడు ప్రధానంగా మీకు చెప్తున్నది పాత బిల్డింగ్ అని, అలాంటిదే మాకు పాతది షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉందన్నమాట. మున్సిపల్ మార్కెట్ పాతది, కూరగాయల మార్కెట్ ఒకటి, షాప్ రూమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అప్పటికి అది సరిపోయింది. అది కూడా మేము దానికి పార్కింగ్కి, తర్వాత గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ మేము తాడిపత్రి వెళ్ళి చూసాం, చాలా బాగుంది. సో అలాంటిది మా ఊరికి కూడా మేము చెయ్యాలి
మా ఊరిని ఒక బ్యూటిఫికేషన్గా తీసుకురావాలి, ఒక అందమైన టౌన్గా మేమున్న హయాంలో తీర్చిదిద్దే మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది. అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని కింద కూడా అక్కడక్కడ పార్క్స్ పెడుతూ, తర్వాత అక్కడక్కడ చిన్న డూమ్స్ పెడుతూ, అక్కడక్కడ క్రాసింగ్స్ ఇస్తూ, మంచి పిల్లర్స్కి ఒక రిథమిక్గా ఒక పెయింటింగ్స్ ఇస్తూ ఒక బ్యూటిఫికేషన్ తీసుకురావాలి. దానికి ఆల్మోస్ట్ ఆల్ మేము వర్కౌట్ చేసాము. ఇవన్నీ కూడా ప్లానింగ్లో ఉన్నాయి మావి, అవన్నీ కూడా చేస్తాము. సో ఇవన్నీ చెయ్యాలి అన్న కల. ఓకే. అంటే ఇక్కడ డోన్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ కావచ్చు, లేదంటే పందులు అనేటివి ఇలాంటి ఒక చిన్న మైనస్లా ఉన్నాయి. వీటిని ప్లస్ చేసుకోవడానికి మీరు ఏమన్నా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా మీ హయాంలో? సార్, పందుల గురించి అంటే ఇది డోన్ ఒకటే కాదు, రాష్ట్రం మొత్తం ఉంది సమస్య. మేము దాదాపు కలెక్టర్ గారికి ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ లెటర్ రాసాము. ప్రతాప్ అన్న గారు పర్సనల్గా డోన్లో మాకు వచ్చిన కంప్లైంట్స్, వాట్సాప్లో వచ్చిన పిక్చర్స్ అన్నీ కూడా అన్నకు పంపిస్తే అన్న పర్సనల్గా కలెక్టర్ గారితో వెళ్ళి మాట్లాడారు. అప్పుడు కలెక్టర్ గారు, సార్ స్టేట్ వైడ్ పాలసీ వస్తుంది పందుల మీద అని చెప్పన్నారు. దీనికన్నా ముందే మేము పందుల వాళ్ళందరినీ పిలిచాం. దాదాపు 3 టైమ్స్ మా వారు ఎస్ఐ సారు సుబ్రహ్మణ్యం రెడ్డి సారు అన్నప్పుడు మేము పిలిచి వాళ్ళతో మాట్లాడామన్నమాట. మీకు కావాలంటే అన్ని హోటల్స్తో మాట్లాడి మీరు బయటగానే ఉన్నట్లయితే మీ దగ్గరికే మేము ఫుడ్ పంపిస్తాము, ప్రజలకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అనే ఉద్దేశంతో మాట్లాడిన ఒక 1 వీక్ 10 డేస్ బాగుంటారు, ఓకే అని అంటారు, మళ్ళీ యథావిధిగా చేస్తారనమాట. సో ఇంకా ఎన్ని వార్నింగ్స్, దాదాపు 3-4 టైమ్స్ వార్నింగ్స్ ఇచ్చాము. వాళ్ళు పట్టుకెళ్ళడం, ఆ ఫొటోస్ పంపిస్తారు, పట్టుకెళ్తారు, దాదాపు మళ్ళీ 15 డేస్ కల్లా మళ్ళీ వదలడం, ఇలా జరుగుతూనే ఉంది. ఇంకా కలెక్టర్ గారికి చెప్పాము, స్టేట్ వైడ్ పాలసీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకా శానిటేషన్ అంటారా, శానిటేషన్ అంతకుముందు నేను చెప్పినట్లయితే వీల్ బ్యారల్స్ అనేది వాళ్ళు చెత్త తీసుకెళ్తారు, కనీసం ఒకటి కూడా లేదు మా మున్సిపాలిటీలో. జస్ట్ కేవలం 7 ఆటోలు ఉంటే దాంట్లో 3 ఆటోలు మాత్రం తిరిగేది. 8 ఆటోలు ఉన్నాయి, 3 ఆటోలు మాత్రం తిరిగేది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత దానికి 2,70,000 పెట్టి ఆటోస్ అన్నీ రిపేర్ చేయించాం, ట్రాక్టర్స్ రిపేర్ చేయించాం, తర్వాత డోజర్ రిపేర్ చేయించాం, జేసీబీ రిపేర్ చేయించాం. ఈరోజు శానిటేషన్ అప్పటికి ఇప్పటికీ జనాలు, మేడం అప్పటికన్నా ఇప్పుడు బాగుంది కానీ ఇప్పుడు ఇంకా కొంచెం చెయ్యాలి అన్నారు. చెయ్యాలి అని అన్నప్పుడు మా దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉంటే మేము చేయగలుగుతాం. ఏదైనా కానీ ఇప్పుడు ఫండ్స్ ఎలా వస్తాయి అంటే, ఒక వాటర్ ట్యాక్స్ కట్టినప్పుడు లో అసెస్డ్ ఉన్నటివి రైట్ అసెస్గా చేసి వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినప్పుడు ప్రజలు, ఇప్పుడు మేము ఎంత చేసినా కూడా ప్రజల యొక్క సహాయ సహకారాలు ఉంటేనే మున్సిపాలిటీ అనేది ముందుకెళ్తాం. సో శానిటేషన్ అయితే ఇంకా కొంచెం చేయాలి, బట్ మేము ఏదైతే చేస్తున్నామో దానికి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. వై? బికాస్ ఇఫ్ ఐ కంపేర్ వాట్ ద ప్రీవియస్ డోన్ వాజ్ అండ్ వాట్ ద ప్రజెంట్ డోన్ ఈజ్, నౌ ఇట్ ఈస్ గుడ్, బట్ స్టిల్ బెటర్ వీ వాంట్ టు డూ. ఓకే. అంటే గత దశాబ్ద కాలంగా పరిశీలిస్తే స్త్రీలు రాజకీయాల్లో బాగా విశేషంగా రాణిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా ఒక మున్సిపల్ చైర్పర్సన్గానే ఆగిపోతారా? మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో భవిష్యత్తులో చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేదు సార్, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఐ వాంట్ టు స్టాప్ విత్ దిస్. ఎందుకలా? ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ సార్. భగవంతుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు నాకు. ప్రజలు మేడం మీరు బాగా చేస్తున్నారన్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ వర్డ్ ఒక్కటి. ఇంకా ఫ్యామిలీ పరంగా తీసుకుంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఇంకా మళ్ళీ 3 years తర్వాత మై ఎల్డర్ చైల్డ్ విల్ బీ ఇన్ 10th, వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఏదో మనం గెలిచాము ఉన్నాము ఆ హోదా అనేది అవన్నీ అని కాదు, మనస్ఫూర్తిగా మనం చెయ్యాలి. దాని మీద అహర్నిశలు కష్టపడితేనే ఒక వర్క్ అనేది మనం చేయగలుగుతాం. ఊరికే ఆ హోదా ఉండి మనం చేయలేదనుకోండి, ఆ హోదా లేకున్నా ఒకటే ఉన్నా ఒకటే. మనం ఏదైనా, నా పాలసీ అనమాట, ఒక చిన్న జాబ్ కానీ ఏదన్నా మనకు ఉంది అంటే దానికి 100కి 100 న్యాయం చేయాలి. ఈరోజు నాకు ఈ ఛాన్స్ ఇచ్చాడు భగవంతుడు అంటే కూడా నేను చెయ్యగలను కాబట్టే నాకు ఇచ్చాడు. డోన్లో ఇంతమంది మహిళలు ఉన్నారు, భగవంతుడు నాకే ఇచ్చాడు ఎందుకంటే నేను చేయగలను. తర్వాత ఫర్దర్ అని అంటే సో మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ దేర్ మోర్ ఫర్ మీ, సో ఐ వాంట్ టు గో విత్ దట్.